వెల్కమ్ టు విధాత. 1995 వక్ఫ్ బోర్డుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, షియా, బోహ్రా తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ ఈ చట్ట సవరణలను తీసుకొచ్చింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలను ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సరైన పత్రాలు లేకపోయినా ఏదైనా స్థలాన్ని తమదేనని వక్ఫ్ బోర్డు ప్రకటించుకునే అధికారాన్ని కూడా ఈ సవరణల నుంచి తొలగించారు. భారత రాజ్యాంగంలోని 26వ అధికరణం కల్పించిన ముస్లిం సమాజం భూమి, ఆస్తులు, మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛను హరించడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వక్ఫ్ బోర్డులను నియంత్రించాలన్న డిమాండ్ ముస్లిం సమాజం నుంచే వచ్చిందని అధికార ఎన్డీఏ ప్రభుత్వం వాదిస్తుంది. ముస్లింలు తమ దేవుని పేరుపై ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసిన చిరాస్తులు లేదా స్థిరాస్తులను వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంటాం. నేడు మన దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇటీవల తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఓ గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడం వివాదానికి దారితీసింది. వాస్తవానికి ఒక తెలంగాణలోనే వక్ఫ్ భూములు 75,000 ఎకరాలకు పైగా భూమి ఉందని వక్ఫ్ అధికారులు వాదిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ అధికారులు మాత్రం 30,000 ఎకరాలకు మించి వక్ఫ్ భూములు ఉండవని పేర్కొంటున్నారు. ముస్లిం ఓట్ బ్యాంక్ పొందేందుకు పార్టీలు ఈ చట్టానికి మద్దతు తెలపడం లేదన్నది వాస్తవం. అయితే తాజాగా వైసీపీ కూడా ఇండియా కూటమి బాటలోనే పయనిస్తుంది. బీజేపీ పెట్టిన బిల్లులను ఎప్పుడు వ్యతిరేకించని వైసీపీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతు చట్టాలతో పాటు సిఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైసీపీ మద్దతు పలికింది. అదే సమయంలో పార్లమెంట్లో చర్చకు వచ్చిన ప్రతి చట్టానికి మద్దతు పలికారు. కానీ అనూహ్యంగా జగన్ తన విధానాన్ని మార్చుకున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో హింసాత్మక పరిస్థితులున్నాయని ధర్నా చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమి పార్టీలన్నీ హాజరయ్యాయి. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఏపీలో 62 నియోజకవర్గాల్లో ముస్లింలు బలమైన శక్తిగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వారి ఓటు బ్యాంక్ చాలా కీలకం. ఒక రాయలసీమలోనే 21కి పైగా ముస్లిం ఆధిక్యత ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ముస్లిం సమాజానికి అనుకూలంగా లేకుంటే తమ ఓటు బ్యాంక్ ఎక్కడ పడిపోతుందనే ఉద్దేశంతో ఈ బిల్లుకు మద్దతు తెలపకుండా ఉన్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించి వైసీపీ తర్వాత ఎలాంటి కార్యాచరణను ఖరారు చేసుకుంటుందోనన్న దానిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్, ఎనాలిసిస్ల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విధాత మీడియా.